ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వతి నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ లింగరూప శనీశ్వరుని కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ తులారాశి ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో ఈ యొక్క తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దైవారాధన చేయాలి, ఎటువంటి గ్రహారాధన చేయాలి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు, అంతేకాకుండా ఏ నక్షత్రంలో వారికి ఈ యొక్క తులారాశి వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా చిత్తా నక్షత్రం 3, 4 పాదముల వారు, అంతేకాకుండా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారు తులారాశి అంటారు. ఈ రాశి పరంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క విశ్వావస సంవత్సరంలో శని భగవానుడు 6వ ఇంట్లో ప్రవేశం వల్ల సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు. శత్రు స్థానంలో శనీశ్వరుడు యోగకారకుడై ఉన్నందువల్ల అందరూ కూడా అభిమానించే వాళ్ళు, కానీ శత్రు నిర్భేద్యమైనటువంటి యోగం వీరికి ఈ సంవత్సరం ప్రాప్తించడము. భాగ్యస్థానంలో గురువు యోగకారకుడై ఉన్నందువల్ల వీరు పట్టుకున్నదల్లా కూడా బంగారంగా పొందే అవకాశం ఈ సంవత్సరం వీరికి. ఇప్పటివరకు ఎన్నో రకాల కష్టాలు, అంటే ఇక క్రోధినామ సంవత్సరంలో అనేక రకాల సమస్యలు, ఒడిదుడుకులు, లేనిపోని అవమానాలు ఎన్నో రకాలుగా పడి పిల్లల వల్ల నిందలు రావడము, పిల్లల వల్ల మనశ్శాంతి లేకపోవడం, ఎన్నో రకాల సమస్యల నుంచి ఈ యొక్క సంవత్సరం సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందడం గొప్ప వరంగా భావిస్తారని, మీ యొక్క పిల్లల ద్వారా కూడా, అంటే సంతానం వల్ల కూడా ఒక మంచి శుభ ఫలితాలు పొందడం ద్వారా విజయం పొందే గొప్ప అవకాశం తప్పకుండా మీకు లభించాలని, అంతేకాకుండా ఈ యొక్క సంవత్సరం స్త్రీ పురుషాదులకు ఒక యోగమైన మాసంగా మనం పరిగణించవచ్చు. వీరి యొక్క వాక్చాతుర్యమే వీరికి ఉన్నత శిఖరాలు అందించే గొప్ప శక్తిని ప్రసాదింపజేస్తుంది. వీరి యొక్క ఆలోచన విధానమే వీరికి ఉన్నత శిఖరాలు తీసుకువెళ్తుంది. వీరు చేస్తున్నటువంటి దాన ధర్మాల ఫలితమే ఈ సంవత్సరం వీరికి సంపూర్ణంగా కలిసి వస్తుందని, కలిసి రావాలని భావిస్తూ ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా ఈ సంవత్సరం 6వ ఇంటి శనీశ్వరుడు యోగకారకుడైనందువల్ల శత్రు నిర్భేదమైన ఇబ్బందులు తొలగిపోవడం వల్ల ప్రతి దాంట్లో కూడా దూసుకుపోయే అవకాశం, ముఖ్యంగా ఉద్యోగస్తుల పరంగా మనం గమనించినట్లయితే ఆ యొక్క పెద్దల యొక్క అభిమానం వల్ల కూడా వీళ్ళకి ప్రమోషన్ జరిగే అవకాశం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని భావిస్తూ ఆశీర్వదిస్తూ, నూతన విజయానికి మూల కారణమైనటువంటి ఒక మంచి ఆలోచన ప్రభావం వీరికి లభిస్తుంది. కాబట్టి అటువంటి ఆలోచన కూడా పరిగణలోకి తీసుకుంటారని, వాహన పరంగా చూసినట్లయితే నూతన వాహన కొనుగోలు కూడా లభించే అవకాశం, ఎందుకంటే శనీశ్వరుడు యోగకారకుడు ఇనుము మనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నూతన వాహనం కొనుగోలు చేయడం చాలా ఉత్తమమని, తద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం వీరికి లభిస్తుందని, అంతేకాకుండా మీ యొక్క ధర్మపత్ని అయినటువంటి సహచారమైనటువంటి భార్య మాట వినటం వల్ల కూడా ఈ యొక్క సంవత్సరం అనేక రకాల శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం. ఎందుకంటే సహధర్మచారం యొక్క ఆలోచన మీరు పరిగణలో తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశం, ఇటు పిల్లల వల్ల కావచ్చు, ఇటు భార్య వల్ల కావచ్చు, అనేక రకాల శుభ ఫలితాలు పొందే అవకాశం. అంతేకాకుండా మీ యొక్క తల్లిదండ్రులు ఇచ్చే ఆలోచన పరిగణలో కూడా తీసుకోవడం చాలా ఉత్తమమని, గురువుల యొక్క దివ్య ఆశీస్సులు తీసుకోవడం ద్వారా సంపూర్ణమైన విజయప్రాప్తి పొందుతారని, ముఖ్యంగా వ్యాపారాలలో మనం చేస్తున్నటువంటి వ్యాపారాలలో పెద్దల యొక్క ఆలోచన విధాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ ఆశీర్వదిస్తూ, బ్యాంకుల పరంగా రుణాలు ఉన్నటువంటి వారు కూడా ఈ సంవత్సరం దాన్ని జాగ్రత్తగా వహించినట్లయితే అటువంటి అప్పులు లేకుండా అప్పులు కూడా క్లియర్ అయిపోయిన అవకాశం తప్పక లభించాలని, ఇక ముఖ్యంగా విద్యార్థులు గురుబలం అధికంగా ఉండడం చేత, ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు మంచి ఆలోచన విధానం మనకు అందించడం చేత విద్యా విధానంలో కూడా ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశం, అత్యున్నత ఉద్యోగాలు పొందే అవకాశం, విదేశ ప్రయాణం కూడా సులువుగా చేసే అవకాశం, విదేశాల్లో ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశం తప్పకుండా వీరికి లభిస్తుందని, ఇటువంటివన్నీ కూడా ముఖ్యంగా మనం ఎక్కడైతే కోరుకుంటున్నామో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అటువంటి మంచి భావంతోటి పట్టుదలతోటి మీ యొక్క ప్రయత్నంగానే సాగించినట్లయితే తప్పకుండా మీకు విజయం లభించాలని ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం ఆదాయము వ్యయ పరంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి, తులారాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. కాబట్టి ఆదాయం ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ఆదాయం లభించాలని మన నిర్ణయాలు కూడా తగిన జాగ్రత్తగా తీసుకుంటే సంపూర్ణమైన విజయప్రాప్తి పొందాలని టోటల్గా మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం పరిపూర్ణంగా లభించడం, అదృష్టమైన సంఖ్యగా 5వ నెంబర్ పరిగణలోకి తీసుకోవడం, ముఖ్యంగా దైవారాధన పరంగా మనం గమనించినట్లయితే
అశ్వత్థ వృక్షములకు 5 ప్రదక్షిణములు గావించడం ప్రతి నిత్యము చాలా సాధారణంగా తీసుకొని సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతాం. దైవారాధన పరంగా మనం గమనించినట్లయితే దైవమే మనల్ని కాపాడుతుంది కాబట్టి దైవాన్ని నమ్ముకొని మన ప్రయత్నాలు మనం సాగించి విజయప్రాప్తి పొందాలని భావిస్తూ అన్నప్రసాద వితరణ ఎక్కడైనా ఒక క్షేత్రం ముందు దొరుకుతున్న అన్నప్రసాద వితరణలో మీ వంతు భాగస్వామ్యం తప్పకుండా మీరు చేసి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని భావిస్తూ ఆశీర్వదిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.